అందరికీ నమస్కారం. అరుణాచలంలోని మహిళలకు, అలాగే పురుషులకు భారీ ప్రమాదం. అసలు వీళ్ళకి ఇంత ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఏం జరిగింది? అన్న పూర్తి వివరాలైతే వీడియోలోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు అరుణాచలం ఏంటి, ఇంకా చాలా గుళ్ళే ఉన్నాయి. కానీ అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ చేయడం అనేది కొన్ని ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా అయిపోతూ ఉందనమాట. చాలామంది గిరి ప్రదక్షిణ చేయడం, మోక్ష మార్గం ద్వారా వెళ్ళడం వల్ల పుణ్యం వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుందని భ్రమ పడిపోయి, ఇంకా భక్తులేంటంటే ఒక నమ్మకం పెట్టేసుకున్నారు. ఇంకా అరుణాచలం వెళ్ళాల్సిందే, గిరి ప్రదక్షిణ చేయాల్సిందే, అలాగే మోక్ష మార్గం నుంచి వెళ్ళవలసిందే. అప్పుడు గాని మనకు మోక్షం ఉండదు అన్న ఒక ఆలోచన అయితే ఆళ్ళలో ఏర్పడిపోయింది. సో, ఇప్పుడు ఎక్కువగా తమిళనాడులో ఉన్న అరుణాచలానికైతే ఎక్కువ మంది భక్తులైతే పోటెత్తుతున్నారు. ఇప్పుడు అంతటితో ఆగకుండా ఒక మహిళ తన కుటుంబంతో కలిసి అరుణాచలానికి గిరి ప్రదక్షిణకైతే వెళ్ళింది. అలాగే అక్కడే దారిలో ఉన్న మోక్ష మార్గం నుంచి వెళ్తే గాని పుణ్యం రాదు అన్న పిచ్చి నమ్మకంతోని ఆ భక్తురాలు ఏం చేసిందంటే అందులోంచి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే మధ్యలోకి వెళ్ళగానే ఆమె ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోవడంతోని హఠాత్తుగా ఆమె పెద్ద పెద్ద కేకలు వేసేటప్పటికి వెనకనున్న భక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వెనక్కి లాగడం జరిగింది. దాంతో కొంచెం అపస్మారక స్థితికి వెళ్ళినా సరే ఆమె అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉంది. కానీ ఇదే సమస్య ఒక 3 రోజుల క్రితం మణికుమార్ అనే వ్యక్తికైతే జరిగింది. అతను కూడా అలాగే కొంచెం శరీరం భారీ శరీరం అయింది. సో, ఆయన అందులోకి దూరుతానా లేదా? నాకు అది సరిపడుతుందా లేదా? అని ఏమి ఆలోచించకుండా మోక్ష మార్గం అందులోంచి వెళ్తేనే మోక్షం వస్తుంది. నేను గిరి ప్రదక్షిణ చేశాను. ఇక్కడి నుంచి వెళ్ళపోతే గనక నాకు ఫలితం ఉండదు అన్న ఒక పిచ్చి నమ్మకంతోని ఆ భక్తుడు ఏం చేశాడంటే అందులోంచి దూరిపోయాడు. దూరిపోయేసరికి అందులో సగం దూరం వెళ్ళేటప్పటికి అతనికి ఎదురుకు వెళ్ళలేకపోతున్నాడు, వెనక్కి రాలేకపోతున్నాడు. ఏమి చేయలేక, ఊపిరాడక, ఎక్కువ ఇబ్బంది పడిపోయి శ్వాస సంబంధంలో సమస్యలు ఎక్కువైపోయి ఆయనకి అక్కడికక్కడే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అక్కడితోని చాలామంది భక్తులు కూడాను వెనక్కి ముందుకు కదలలేదని చెప్పి బయటికి లాగడం జరిగింది. కానీ అప్పటికే ఆయన స్పృహ తప్పిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తరలించినప్పటికి కూడా ఆయన అప్పటికే దారిలోనే చనిపోయినట్లుగా తెలిసింది. ఎందుకంటే ఇలాంటివి మార్గాలు చాలా చిన్నగా ఉంటాయి. నేను కూడా వెళ్ళాను. కానీ ఈ గిరి ప్రదక్షిణలు గానీ, అలాగే ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళడం గానీ, ఇలాంటియన్నీ చేయలేదు. ఎందుకంటే నాకు ఏది సరిపోతుంది, ఏది సరిపోదు, నేను ఎంతవరకు నా సామర్థ్యం ఉన్నదనేది నాకొక అవగాహన ఉంది. సో, నా అవగాహనతోని భక్తి ఉన్నప్పటికీ కూడాను గుడిలోకి వెళ్లి దండం పెట్టుకోవచ్చు. మన శాయశక్తులో మనం ఎంత చేయగలమో అంతమే చేయగలచ్చు గానీ, అంతకు మించి చేసినప్పుడు మన ప్రాణాలకి అది చాలా ప్రమాదం అయిపోతుంది. దాని అవగాహన అనేది మనలోనే ఉంటుంది. మనం మన భక్తితో పాటుగా మన సామర్థ్యాన్ని కూడా గుర్తించాలి ముందు. అప్పుడే కదా మనం జీవించి ఉండగలం. కనీసం అలాంటి అవగాహన లేకుండా అందులోంచి వెళ్ళాల్సిందే, అందులోంచి వెళ్ళకపోతే నాకు ముక్తి ఉండదు, మోక్షం ఉండదు, ఇయన్నీ ఆలోచించుకొని చాలామంది భక్తులైతే ఇలాంటి ప్రమాద స్థితుల్లోకైతే వెళ్ళిపోతున్నారు. కనీసం అధికారులైనా సరే దీని గురించి పట్టించుకొని అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడం లాంటిది, లేదా ఆ ద్వారాన్ని మూసివేయడం లాంటిది ఏమైనా ఒక దానికంటూ ఒక పరిష్కారం ఉంటుంది గదా! దేనికైనా సరే. ఆ పరిష్కారాన్ని అధికారులు భక్తులు దాన్ని పాటించేలా చేయాలి. అలా చేయని పక్షంలోని ఇలాంటి ప్రమాదాలనేవి అనివార్యం అయిపోతూ ఉంటాయి. మనకు తెలిసి తెలిసి ప్రమాదంలోకి అడుగుపెట్టేస్తూ ఉన్నాము. ఈ విషయం చెప్పడానికి నాకు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చాలామంది అవగాహన లేకుండా దాంట్లోకి వెళ్ళిపోవడం లాంటివన్నీ చేస్తున్నారు. ప్రమాదానికి ఎదురెళ్తూ ఉన్నారు. అలాంటి పనులు చేయొద్దు. అలాంటి పనులు చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది తెలియజేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.